ఇక ఈ సూపీస్‌లో గుడ్డు కూరైతే మా అమ్మ మా ఇంటి పక్క ఆంటీ తనని నేర్చుకుంది అన్నట్టు ఆంటీ వాళ్ళ ఇంట్లో చానా కోళ్ళుండేవి. ఆంటీ రోజు గివి జమ చేసేసి బేస్తరం వచ్చినట్టు గుడ్డు కూర వండుతుండే చానా మంచిగుంటది. ఇక మస్తు వద్దులేండి మీకు కూడా చూపించినట్టు ఉంటదని పట్టుకొచ్చింది. నాటుకోడి గుడ్లు అయితే మంచిగుంటది కదా! అందుకే అక్షయ కల్ప నుంచి ఆర్గానిక్ కంట్రీ ఎగ్స్ ఆర్డర్ పెట్టాం. చూస్తుర్రు కదా ప్యాకింగ్ జబర్దస్త్ ఉంది. అసలుకి ఇలా ఫార్మ్ విజిట్ ఒకసారి చేసినా ఇక కోడినైతే బాజాప్తా మొత్తం ఫార్మ్‌లో వదిలేస్తారన్నట్టు. అవి దాన తినుకుంటా మంచిగా గుడ్లు పెడితే మందుల గిందులు ఏముండయి. మనం ఆర్డర్ పెట్టినామనుకో మంచిగా ఏరి మనకు ప్యాక్ చేసి పంపిస్తారు. ఈ చేసుడు కూడా చానా ఈజీ. మనం ఆమ్లెట్ లెక్కనే గుడ్లని వలగొట్టుకొని ఇలా కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, జరంత జీలకర్ర పొడేసి ఇలా స్టీమ్ చేసుకున్నాం అనుకోర్రి. మంచిగా ఇట్లా ఒక 5 అంటే 5 నిమిషాల్లో కేక్ లెక్కనే ఎళ్తది. మేము జర పల్సగానే పోసుకున్నాం. మీకు కావాలంటే మందం బి ఏసుకోవచ్చు. గ్రేవీ కోసమేమో జర్రంత నూనెలా ఉల్లిగడ్డ, టమాటా గోలిచ్చి మిక్స్ చేసుకోరి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, కసూరి మేతి, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ, కల్యమాకు ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా! టమాటా, ఉల్లిగడ్డ అది బి ఏసేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఉంటది కదా! అది బి ఏసేసుకొని మంచిగా గోలిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఇగ ముక్కలు చూస్తుర్రు కదా! స్పాంజీ ఎట్లున్నాయో మీదికెళ్ళి కొత్తిమీర ఏసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత అన్నంలో